హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాత్విక టాక్స్. నేను మీ సాత్విక. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చి నా సాటర్డే వ్లాగ్ అనమాట. మై డైలీ మార్నింగ్ రొటీన్. బేసికల్లీ మా హస్బెండ్కి ఆఫీస్ ఉన్నప్పుడు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో నేను షార్ట్ వీడియో చేశాను అనమాట. అండ్ ఈ వ్లాగ్లో నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అని కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నా డే వచ్చి మార్నింగ్ హాట్ వాటర్తో స్టార్ట్ అవుతుంది. హాట్ వాటర్ నేను డైలీ ఖచ్చితంగా తాగుతాను. హాట్ వాటర్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కదా, సో ఖచ్చితంగా తాగుతాను. దాన్ని అయితే స్కిప్ చేయను అనమాట అసలు. సో ఫస్ట్ లేవగానే బ్రష్ చేసేసి హాట్ వాటర్ పెట్టుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఆస్వాదిస్తాను అనమాట. టేస్ట్ బాగోవు, బట్ ఇట్ గుడ్ ఫర్ హెల్త్కి మంచివి అయినవి ఏవి టేస్ట్ బాగోవు కదా. సో తప్పదు, మన హెల్త్ కోసం మనం చిన్న చిన్న కేరింగ్స్ అనేవి తీసుకోవాలి. సో హాట్ వాటర్ తాగేశాక టిఫిన్ అండ్ లంచ్ ప్రిపరేషన్స్ చేస్తాను. మా హస్బెండ్ మధ్యాహ్నం లంచ్కి రారు, సో నేను బాక్స్ ప్యాక్ చేస్తాను. అది మార్నింగే ఇచ్చేస్తాను అనమాట. ఆ రోజు నేను ఇంకా హాట్ వాటర్ తాగేసాక ఫస్ట్ అయితే ఏం కర్రీ చేయాలని డిసైడ్ అయ్యి టిఫిన్ లంచ్కి కావాల్సిన వెజీస్ అన్నీ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసుకొని మిల్క్ అండ్ కర్డ్ కూడా నేను బయటకు తీసేస్తాను. ఆ తర్వాత అన్ని కటింగ్స్ చేసేసుకుంటా. వేటికి ఏవి అవసరం అనేవి చూసుకొని నేను అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని కటింగ్స్ అన్నీ చేసేసుకున్న తర్వాత కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. నాకు అస్సలు ఇదివరకు కుకింగ్ అనేది రాదు. అన్నీ ఫస్ట్ ట్రయల్స్ ఇప్పుడు చేస్తుంది నేనైతే. బట్ బై గాడ్స్ గ్రేస్ అన్నీ పర్ఫెక్ట్గా వస్తున్నాయి. టేస్ట్ అయితే మంచిగా తినగలిగేలా వస్తున్నాయి అన్నమాట. సో ఇంకా కొత్తవి ట్రై చేస్తున్నాను. ఏమైనా మంచిగా వస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను వీడియో తీసి. అండ్ ఆ రోజు నేను టొమాటో చిక్కుడుకాయ కర్రీ చేద్దామని ఫిక్స్ అయ్యాను. దానికి ఇంకా ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, చిక్కుడుకాయలు పీస్ తీసుకుంటున్నాను అన్నమాట. సో కటింగ్స్ అయిపోయాక నేను ఎలా చేస్తానంటే జస్ట్ నార్మల్ వేలే తాలింపులు, ఆయిల్, పసుపు, సాల్ట్ వేసేసి చిక్కుడుకాయలు కొద్దిగా వాటర్లో మగ్గనిచ్చి ఆఫ్టర్ దట్ అవి కొద్దిగా ఒక 70% ఉడికాక టొమాటోస్ వేస్తాను. వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేస్తాము. అవన్నీ ఓవరాల్గా కుక్ అయ్యాక కారం వేసేసి ఒక 2 minutes ఉంచి దించేయడమే. అండ్ నెక్స్ట్ అలా అయిపోయాక ఇంకా ఆ రోజు నేను మ్యాగీ చేద్దామని టిఫిన్ కింద అనుకున్నాను. సో మ్యాగీ ప్రిపరేషన్ కూడా అయిపోయింది. దాన్ని కూడా తినేస్తున్నాను అనమాట. తినేసాక మంచిగా ఇప్పుడు నా ఫేవరెట్ పార్ట్ అనమాట, టీ పెట్టుకుంటా. నేను ఖచ్చితంగా టీ తాగుతాను. టీ ఎడిక్టర్ అనమాట నేను. లైక్ చాలా ఇష్టం. అట్లానే హెవీగా తాగను, లిమిటెడ్ వేలోనే తాగుతాను. బట్ స్కిప్ అయితే చేయను. హాట్ వాటర్ ఎంత ప్రయారిటీ తీసుకుంటానో టీ కూడా నేను అంతే ప్రయారిటీ తీసుకుంటా. సో టీ తాగితే దొరికే రిలాక్స్డ్ వేలో అనిపిస్తుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ మా హస్బెండ్కి మొత్తం లంచ్ బాక్స్ ప్యాక్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయాక నేను బెడ్ చదిరేస్తాను. మార్నింగే బెడ్ చదివితే అదొక మంచి వైబ్ అనమాట. మాకు క్లీనింగ్ కూడా మార్నింగ్ 6:30కి మేడ్ వస్తారు. సో క్లీనింగ్ కూడా మార్నింగ్ అయిపోతే సో హౌస్ అంతా కూల్ అండ్ కామ్గా ఉంటుంది. ఇంకా నేను నా సెల్ఫ్ ఎంజాయ్ చేస్తాను అనమాట. టీవీ పెట్టుకొని కాసేపు న్యూస్, కాసేపు మూవీస్ అలా చూస్తూ ఉంటాను. బెడ్ చదిరేసి బెడ్షీట్ అంతా మంచిగా సెట్ చేసేసి ఇంకా విండోస్ తీసేస్తానమాట. సో దట్ మనకి ఫ్రెష్ ఎయిర్ అనేది రూమ్లోకి వస్తుంది. అలా వస్తే కూడా మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. అండ్ నేను డైలీ ఫ్రూట్స్ తింటాను. ఏముంటే అవి సీజనల్ ఫ్రూట్స్ అండ్ ఆల్సో
ఉంటాయి అనమాట. ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసుకుంటా. తర్వాత లంచ్ చేసేసాను, మధ్యాహ్నం అయిపోయింది. అండ్ ఇంకా ఆ రోజు వాషింగ్ మిషన్ వేసేసాను. బట్టలు ఎక్కువ ఉన్నాయి, సో అవి వేసేసి ఆరేసాను కూడా. ఆరేసి అండ్ ఆ రోజు ఇంకా హెడ్ బాత్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఒక మంచి హెయిర్ ప్యాక్ పెట్టుకున్నాను. ఈ హెయిర్ ప్యాక్ అయితే నాకు చాలా మంచిగా యూజ్ అయింది. ఆనియన్స్, అలోవెరా జెల్, కోకోనట్ ఆయిల్. అలోవెరా నాకు న్యాచురల్ది దొరకట్లేదు కాబట్టి నేను అలా తీసుకున్నా, అది ఆర్గానిక్దే. సో ఇది స్మూత్ అండ్ న్యూ హెయిర్ ప్రమోట్ అవుతాకి చాలా యూజ్ అవుతుంది. నాకైతే చాలా హెల్ప్ అయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.